నమస్తే, నేను మీ సతీష్. పేర్ని నాని అరెస్ట్కు రంగం సిద్ధం కాబోతా ఉందా అంటే తాజాగా చోటు చేసుకుంటున్నటువంటి ఈ పరిణామాలను చూస్తే మాత్రం అవునన్న సమాధానమే వినిపిస్తుంది. మరి ఏమిటి పేర్ని నాని అరెస్టుకి దారి తీసినటువంటి అంతటి పరిణామాలు అనేటువంటిది ఒక్కసారి చర్చలోకి వెళ్లే ముందు 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి పాలన గురించి కూడా ఒక్కసారి ఇక్కడ చెప్పుకోవాలి. ఏ రకంగా 5 ఏళ్లు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు వ్యవహరించారు, వాళ్ళ రాజకీయాన్నంతా కూడా ఏ రకంగా తీసుకువెళ్లారు, అసలు తమకు వచ్చినటువంటి అధికారాన్ని ఎలాగ ఉపయోగించారు, అంటే ఉపయోగించడం అనే దానికంటే కూడా ఏ రకంగా దుర్వినియోగపరిచారు అనేటువంటిది ఒక్కసారి చూస్తే ప్రతిరోజు ప్రతి క్షణం కూడా జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకులు కావచ్చు, కార్యకర్తలంతా కూడా ఒకటే ఎజెండాతోటి ముందుకు వెళ్ళారు. అదేమిటి అంటే ప్రత్యర్థి అనేటువంటి వాళ్ళు ఉండకూడదు, ప్రతిపక్షం అనేటువంటిది లేకుండా చేయాలి అనేటువంటి ఉద్దేశంతో ప్రత్యర్థి పార్టీ నేతల్ని వేధించడమే పనిగా పెట్టుకున్నారు. వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టడాలు, అక్రమ అరెస్టులు చేయించడమే పనిగా పెట్టుకున్నారు. దానికి ఫలానా ప్రాంతమనో, ఫలానా జిల్లానో, ఫలానా నియోజకవర్గమనో లేదు. మొత్తం 175 నియోజకవర్గాల్లో కూడా అరాచకం సృష్టించారు. ఏ రకంగా ఒక్కొక్కరిని కూడా ప్రత్యర్థి పార్టీ నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, ఏ రకంగా వాళ్ళని వేటాడాడు, ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి వాళ్ళని వెంటాడాడు, ఏ రకంగా వేధించుకు తిన్నారు వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులంతా అని చూస్తే 175 నియోజకవర్గాల్లో నాయకులు ముఖ్యంగా చూస్తే స్వయాన ఆనాటి ప్రతిపక్ష నేత అప్పటికి 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారికి కూడా జగన్మోహన్ రెడ్డి పాలనలో ఆ వేధింపులు తప్పలేదు. తప్పుడు కేసులు, అక్రమ అరెస్టు ఆయన దాకా కూడా వెళ్ళింది. ఆయన కూడా అరెస్ట్ చేసినటువంటి పరిణామాన్ని మనం చూసాం. ఇక ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు, మరి మిగతా ఎవరిని చేయలేదా అంటే అలాగేమీ లేదు. అచ్చెన్నాయుడు గారు కావచ్చు, లేదంటే కొల్లు రవీంద్ర కావచ్చు, దేవినేని ఉమా కావచ్చు, ప్రత్యర్థి పార్టీ నాయకులు, ముఖ్య నాయకులుగా ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా కేసులు పెట్టి ఏ రకంగా అరెస్టులు చేసి వాళ్ళని వేధించారో చూసాం. ఇక ఈ వేధింపులు కేవలం నాయకులకి పరిమితం కాలేదు, ఆఖరికి ఆ పార్టీలో ఉండేటువంటి కార్యకర్తలు, అలాగే సోషల్ మీడియా యాక్టివిస్టులు, ఆ పార్టీ సానుభూతి పరులు ఎవరైతే ఉంటారో వాళ్ళని కూడా వేధింపులకు గురి చేశారు. అయితే మా పార్టీలోకి వచ్చేయాలి, లేదు అంటే గనక కేసులు పెట్టి వేధిస్తామనేటువంటి వైనంలోనే 5 ఏళ్లు జగన్మోహన్ రెడ్డి అండ్ గ్యాంగ్ అంతా కూడా వేధింపులకు గురి చేశారు. ఈ రోజున మాత్రం రాజకీయ కక్ష సాధింపులు అని చెప్పి గగ్గోలు పెడతా ఉన్నారు. కానీ ఆనాడు తాము చేసింది ఏమిటి అనేటువంటిది మాత్రం ఒక్కసారి కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలన్నటువంటి కనీస ఆలోచన కూడా రాలేదు. ఆ రకంగా వేధించినటువంటి వాళ్ళల్లో పేర్ని నాని కూడా ఒకడు. ఏ రకంగా పేర్ని నాని, ఆయన కుమారుడు పేర్ని కిట్టు ఎలాంటి అరాచకాలు సృష్టించారు ఆ మచిలీపట్నంలో, ఏ రకంగా అక్కడ ఉన్నటువంటి ప్రత్యర్థి పార్టీ నేతల్ని, ముఖ్యంగా కొల్లు రవీంద్ర గారిని ఏ రకంగా వేధించారు. ఎవరో ఎక్కడో ఏదో ఘర్షణలో ఒకళ్ళు చంపేసుకుంటే ఆ అంశాన్ని తీసుకొచ్చి కొల్లు రవీంద్ర గారికి ఆపాదించి, ఆ చంపినవాడు ఎవరో కొల్లు రవీంద్ర గారి పిఏకి ఫోన్ చేశాడు అని చెప్పేసని, అంతే పిఏకి ఫోన్ చేస్తే ఇక అది కొల్లు రవీంద్ర గారికి చేసినట్లుగానే లేదా ఆయనే ఈ హత్య చేయించినట్లుగా దాన్ని చిత్రీకరించి ఆయన్ని అరెస్ట్ చేసి ఏ రకంగా ఆయన్ని జైల్లో పెట్టారు. 2 నెలల వరకు కూడా ఆయనకి బెయిల్ రానియకుండా చేశారు, అందరం చూసాం. అదే క్రమంలో ఎవరైతే తెలుగుదేశం పార్టీలో యాక్టివ్గా ఉండేటువంటి నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, ఈ రకంగా అనేక మందిని ఇదే పేర్ని నాని, ఆయన కుమారుడు పేర్ని కిట్టు వీళ్ళ ఆధ్వర్యంలో పోలీసుల్ని పెట్టుకుని అధికారం మన చేతిలో ఉంది అని చెప్పేసని ఆ అధికారాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయ కక్ష సాధింపులు ఏ రకంగా వేధించారు అనేటువంటిది చూసాం. ఇంకా ఒక అడుగు ముందుకేశారు ఆయన కుమారుడైతే, పేర్ని నాని కుమారుడు పేర్ని కిట్టు అయితే ఎన్నికలకు ముందు మనం చూసాం. ఏదైతే జనసేన పార్టీ నేత ఆయన కార్ని తగలబెట్టారు, ఆయన ఏకంగా చంపేయడానికి ప్రయత్నం చేశారు. అటెంప్ట్ టు మర్డర్ కేసు కూడా పేర్ని కిట్టు మీద నమోదైంది. అయితే వాటన్నిటిపైన కూడా పూర్తిగా దర్యాప్తు జరుగుతూ ఉన్నాయి. మరి కేవలం ఈ రాజకీయ కక్ష సాధింపులు ఒకటే కేసులు ఉన్నాయంటే కాదు, పేర్ని నాని మీద అనేకమైనటువంటి కేసులు ఉన్నాయి. మొన్నటి వరకు మనం చూసాం, ఏదైతే గనక గోడౌన్లో మరి ఆ పీడిఎస్ బియ్యానికి సంబంధించి వాటిని ఏ రకంగా అక్రమంగా చేయించారు, ఆ పీడిఎస్ బియ్యాన్ని ఏ రకంగా అక్రమ మార్గాల్లో తరలించేశారు, వాటిలో ఏ రకంగా అక్రమాలకు పాల్పడ్డారు అనేటువంటి అంశాలన్నీ చూసాం. దానిపైన కూడా కేసు ఉంది. ఇకపోతే నకిలీ ఇళ్ల పట్టాలు, ఆ వ్యవహారంలో కూడా పేర్ని నాని అరెస్ట్ అవుతారని అనుకున్నారు అంతా. దాదాపుగా అంతా అసలు 10,000 నకిలీ ఇళ్ల పట్టాలు ఇచ్చి ఎన్నికలకు ముందు ప్రజల చేత ఓట్లు వేయించుకుని మళ్ళీ గెలవాలి అని చెప్పి చూశారు. కానీ అవన్నీ కూడా నకిలీ ఇళ్ల పట్టాలు, అక్కడ కనీసం అధికారులకు కూడా తెలియకుండా అధికారుల సంతకాలు కూడా ఫోర్జరీ చేశారు. అసలు పట్టాలే నకిలీవి తయారు చేసి ప్రజలను మభ్యపెట్టి వాళ్ళని మోసం చేసే దిశగా ఇళ్ల పట్టాలు కూడా పంపిణీ చేశారు అనేటువంటి అభియోగాలు పేర్ని నాని పైన ఉన్నాయి. ఈ రోజున దానిపైన కేసు నమోదైంది.
ఇక ఆయన అరెస్ట్ చేస్తారు, అరెస్ట్కి రంగం సిద్ధమవుతోంది అనగా మరుసటి రోజు పొద్దున్నే పార్టీ నాయకులందరితోటి కూడా సమావేశం నిర్వహించుకుని మచిలీపట్నంలో మరి ఏ రకంగా గగ్గోలు పెట్టాడో, మరి ఆ అరెస్ట్ భయాన్ని ఏ రకంగా చూపించుకున్నాడో అందరం చూసాం. అయితే ఆయన్ని అయితే నకిలీ ఏదైతే గనక ఇళ్ల పట్టాల వ్యవహారంలోనో లేదంటే గనక ఆ బియ్యం అక్రమ రవాణా ఏ రకంగా దారి మళ్లించేసి అక్రమాలకు పాల్పడ్డారు, పీడిఎస్ ఏదైతే గనక పేద ప్రజలకి మరి కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి బియ్యం అది, ఆ బియ్యంలో కూడా అక్రమాలకు పాల్పడ్డారు. ఆ కేసుల్లోనో పేర్ని నాని అరెస్ట్ అవుతాడు అని చెప్పి అంతా అనుకున్నారు. పేర్ని నాని కూడా అదే గగ్గోలు పెట్టాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులంతా కూడా అదే గగ్గోలు పెట్టుకున్నటువంటి పరిస్థితి, దీనిపైన పెద్ద ఎత్తున చర్చించుకున్నటువంటి పరిణామాలు. అయితే అనూహ్యంగా ఒక కొత్త అంశం తెరపైకి వచ్చింది. అందులో ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ అంశంలో నేరుగా పేర్ని నానిని అరెస్ట్ చేయాలి అంటూ న్యాయస్థానమే అరెస్ట్ వారెంట్ని ఇష్యూ చేసినటువంటి పరిస్థితి. మరి ఏమిటా పరిణామం అంటే ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఏ రకంగా 5 ఏళ్ళు మరి తాను అధికారంలో ఉన్నప్పుడు, తమ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, 2.5 ఏళ్ళు ఆయన మంత్రిగా ఉన్నప్పుడు తమ పార్టీ అధికారంలోకి రాగానే ఏ రకంగా రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడ్డారు అనేటువంటిది కూడా మనం చూసాం. అయితే ఆ రాజకీయ కక్ష సాధింపుల్లో భాగంగా ప్రత్యర్థి పార్టీ నేతలు, ఆ పార్టీలో యాక్టివ్గా ఉండేటువంటి సానుభూతి పరులు వీళ్ళందరినీ కూడా వేధించడమే పనిగా పెట్టుకున్నారు. అందులో భాగంగా ఇదే పేర్ని నాని ఏదైతే తుమ్మల చందు అనేటువంటి తెలుగుదేశం పార్టీ సానుభూతి పరుడు, ఆయన పైన కేసు పెట్టించారు. ఆయన పైన ఏదో తప్పుడు కేసు పెట్టించి ఆయన్ని కూడా వేధింపులకు గురి చేసి ఆయన్ని కూడా అరెస్టు చేయించి మరి ఈ రకంగా తన మీద పెట్టినటువంటి కేసే తప్పుడు కేసు అనేటువంటిది మరి అతనికి ఒక భావన కలగడం, మరి అధికారం మన చేతిలో ఉంది కదా అని చెప్పి ఆ రోజునైతే గనక పోలీసులను అడ్డం పెట్టుకుని ఏదో ఒక రకంగా కేసులు పెట్టించి, ఆ కేసులు పెట్టడానికి ఎక్కడా ఒక శాంటిటీ ఉండదు, దానికి ఎక్కడా కూడా ఒక లాజిక్ ఉండదు, అయినా కూడా కేసులు నమోదైపోతాయి. ఈ రకంగా కేసులు పెట్టించి తుమ్మల చందు అనేటువంటి వ్యక్తిని వేధింపులకి గురి చేశారు. అయితే ఆ వేధింపులు పడ్డటువంటి తుమ్మల చందు అనేటువంటి వ్యక్తి తాను ఎప్పుడైతే బెయిల్ పైన బయటకు రావటమో, ఆ వేధింపుల నుంచి బయటపడ్డ తర్వాత నా మీద పెట్టినటువంటి కేసు అక్రమ కేసు, ఇది కేవలం రాజకీయ కక్ష సాధింపు కోసమే పేర్ని నాని ఈ రకంగా నా మీద కేసులు బనాయించారు అని చెప్పి అతను కూడా పేర్ని నాని పైన రివర్స్ ఇంకో కేసు పెట్టినటువంటి పరిస్థితి. అయితే ఆ కేసులో మరి విచారణ జరుగుతూ ఉంది న్యాయస్థానంలో. న్యాయస్థానం ఇప్పటికే అనేక సార్లు ఇదే పేర్ని నానికి వారెంట్లు ఏదైతే గనక నోటీసులు ఇచ్చింది, ఏదైతే గనక న్యాయస్థానానికి విచారణకు హాజరు కావాలి అని చెప్పి ఒకసారి కాదు 2 సార్లు కాదు ఇప్పటికి అనేక సార్లు ఆయనకి నోటీసులు పంపించినప్పటికీ ఒక్కసారి కూడా ఆయన న్యాయస్థానానికి అయితే హాజరైనటువంటి పరిణామాలు లేవు. మరి ఖచ్చితంగా న్యాయస్థానం కూడా ఇలాంటి పరిణామాలను చూస్తూ ఊరుకోదు కదా. ఏదైతే జగన్మోహన్ రెడ్డిని మనం చూస్తూ ఉన్నాం, దాదాపు 10 ఏళ్లకు పై నుంచి 12 ఏళ్లకు పైగా కూడా ఆయన బెయిల్ పైన ఉంటూ వచ్చినటువంటి పరిస్థితి. ఇక విచారణకు హాజరు కామన్నప్పుడల్లా కూడా 5 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు నేను ముఖ్యమంత్రిగా ఉన్నాను, నేను వస్తే అక్కడ ట్రాఫిక్కి అంతరాయం కలుగుతుంది, ట్రాఫిక్ ఇబ్బంది కలుగుతుంది, ప్రజా జీవితానికి అంతరాయం కలుగుతుంది, లేదంటే కనుక ఇంత ఖర్చు అయిపోతుంది అని చెప్పి వాయిదాల మీద వాయిదాలు దాదాపు 3180 వాయిదాలు పొందాడు జగన్మోహన్ రెడ్డి ఇప్పటి వరకు. ఇక కేవలం అక్రమాస్తుల కేసుల్లోనే కాదు, ఇటువైపున కోడికత్తి కేసులో కూడా అనేక వాయిదాలు తీసుకున్నటువంటి పరిస్థితి. అయితే జగన్మోహన్ రెడ్డి బాటనే ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులంతా కూడా ఫాలో అవుతా ఉన్నారు, దాన్నే అనుసరిస్తూ ఉన్నారు. పేర్ని నాని కూడా అదే విధానాన్ని అనుసరిస్తూ ఈ రోజున న్యాయస్థానం అరే విచారణకు హాజరు కావాలి, నువ్వు కోర్టుకు రావయ్యా అంటే ఆ నోటీసుల్ని కూడా లెక్క చేయకపోవడం. అరే వీళ్ళకి వ్యవస్థలంటే లెక్కలేదు, ఈ రోజున పోలీసులంటే లెక్కలేదు, వాళ్ళని గుడ్డలోడ తీస్తామంటారు, సప్త సముద్రాల అవతలున్నా తీసుకొస్తామంటారు. ఈ రోజున పోలీసుల్ని, అధికారుల్ని, మంత్రులని, ఎమ్మెల్యేలని, అధికార పార్టీ నాయకుల్ని అందరి మీద బెదిరింపులకు పాల్పడుతూ ఉంటారు. ఆఖరికి న్యాయస్థానాలంటే కూడా లెక్కలేని తనం ఈ రోజున పేర్ని నానిలో చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. మరి న్యాయస్థానం నువ్వు విచారణకి రావయ్యా అని చెప్పేసి నోటీసులు ఇస్తే ఒకవేళ నిజంగా తుమ్మల చందు వ్యవహారంలో వీళ్ళ తప్పే లేకపోతే, వీళ్ళు ఏ రకంగా కూడా రాజకీయ కక్ష సాధింపులకో వేధింపులకో పాల్పడకపోయి ఉంటే న్యాయస్థానానికి హాజరవ్వాలి కదా, తమ నిర్దోషత్వాన్ని నిరూపించుకోవాలి కదా న్యాయస్థానానికి వెళ్ళి. అటు జగన్మోహన్ రెడ్డి కోర్టులకు వెళ్ళడు, ఇటు పేర్ని నాని కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ న్యాయస్థానాలంటే విలువ లేనట్లుగా, వాటికి కూడా గౌరవం ఇవ్వకుండా, ఇవ్వాల్సినటువంటి గౌరవం, న్యాయస్థానాల్ని గౌరవించాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కళ్ళపైన ఉంటుంది. నిజంగా లా ఒబేడింగ్ సిటిజన్ అయితే గనక మరి న్యాయస్థానం నోటీసులు ఇచ్చినప్పుడు వెళ్ళాలి కదా న్యాయస్థానానికి. వెళ్లకుండా ఈ రోజున ఈ రకంగా అనేక సార్లు నోటీసులు వచ్చినా కూడా స్పందించకపోవడంతో మచిలీపట్నం కోర్టు, జిల్లా కోర్టు కూడా ఈ రోజున ఆగ్రహించినటువంటి పరిస్థితి. ఆ పేర్ని నాని వ్యవహరిస్తున్నటువంటి తీరుపైన ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి కోర్టు మరి ఈ రోజున ఆయన్ని అరెస్టు చేయండి వెంటనే అంటూ కూడా పోలీసులకి అరెస్టు వారెంట్ని ఇష్యూ చేసినటువంటి పరిస్థితి. మరి ఈ క్రమంలో న్యాయస్థానం నుంచే నేరుగా డైరెక్షన్స్ వస్తే ఖచ్చితంగా పోలీసులు కూడా
తమ చర్యలు తాము తీసుకోవాలి కదా, తమ విధుల్ని వాళ్ళు నిర్వర్తించాలి కదా. మరి ఈ క్రమంలోనే ఈరోజో రేపో పేర్ని నానిని అరెస్టు చేయబోతా ఉన్నారు అనేటువంటి టాక్ కూడా ప్రస్తుతం అటు ఏపీ పొలిటికల్ సర్కిల్స్లో కావచ్చు, మచిలీపట్నంలో కావచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో కూడా పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. అయితే ఈ కేసులో ఇరుక్కున్న ఏదైతే గనక పేర్ని నాని మరి ఇప్పట్లో అయితే గనక బయటకు వచ్చేటువంటి పరిస్థితులు ఉండవు. ఎందుకంటే ఆయన పైన ఇప్పటికే అనేక కేసులు ఉన్నాయి. ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఆ పీడిఎస్ బియ్యం అక్రమ రవాణా దాంట్లో అడ్డగోలుగా దోచేసినటువంటి పరిస్థితి, మరి ఆ కేసు, అలాగే నకిలీ ఇళ్ల పట్టాల కేసు, ఈ అన్ని కేసుల్లో కూడా పీటీ వారెంట్లు ఒకదాని తర్వాత ఒకటి పేర్ని నాని మీద పడేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి అనేటువంటిది కూడా ఈ రోజున రాజకీయ పరిశీలకుల నుంచి చాలా బలంగా వినిపిస్తోంది. మరి ఈ క్రమంలో ఏదైతే తుమ్మల చందు అనేటువంటి వ్యక్తి పైన రాజకీయ కక్ష సాధింపులకి పాల్పడినటువంటి పేర్ని నాని ఈ రోజున అదే కేసులో అరెస్టు కాబోతా ఉన్నాడు. ఈ అరెస్టు తర్వాత పీటీ వారెంట్ల పరంపరతోటి ఇక సమీప భవిష్యత్తులో అయితే కనుక పేర్ని నాని బయటకు వచ్చేటువంటి పరిస్థితులు ఉండవు అన్నటువంటి అభిప్రాయం కూడా రాజకీయ పరిశీలకుల నుంచి వ్యక్తమవుతోంది. మరి ఈ అంశం పైన మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.